వాళ్ళందరినీ చూస్తే కక్కు వస్తుంది, అసలు వాళ్ళు యూతే కాదు విద్యార్థులే కాదు అని చెప్పేసి తను మాట్లాడారు. ఏం చెప్తారు? ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉండి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు లీడర్ అయితే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కావు. రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరిని మనం ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లోకి పంపిస్తున్నామని. భారతీయ జనతా పార్టీ మరీ సిగ్గుమాలినటువంటి రాజకీయాలకు తెరలేపుతని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదనుకుంటున్నా. గతంలో రైతుకు సంబంధించినటువంటి కాలా కానూన్ చట్టం పట్ల ఆమె మాట్లాడినప్పుడు కూడా ఒక కానిస్టేబుల్ తను విమానాశ్రయంలో చెంప పగలగొట్టినప్పుడు కూడా కనీసము ఆ పగలగొట్టిన తర్వాత కూడా బుద్ధి రాలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఆమెకు ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువైంది. ఆ ఐడెంటిటీ క్రైసిస్లో భాగంగా ఆమెను ఎవరు గుర్తిస్తలేరని ఏది పడితే అది మాట్లాడుతుంది. ఆమె మాట్లాడింది యువతని అవమానించే విధంగా, కన్న తల్లులను మాతృమూర్తులను అవమానించే విధంగా ఆమె మాట్లాడింది. ముఖ్యంగా భరతమాతకి జై అని మాట్లాడేటువంటి వాళ్ళు భరతమాత మాకు అన్నీ అని చెప్పేటువంటి నకిలీ బీజేపీలను అడుగుతున్నాను నేను. ఇవాళ తల్లి ఎట్లా కన్నది ఎట్లా పెంచిందని మాట్లాడినటువంటి ఆమెను ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటు. కన్న తల్లి ఎట్లా కన్నది అంటే నిజంగా ఆమె మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడదు. పేగుబంధం ఇవాళ తూటాలకి బలైపోతే ఆ పేగుబంధం గురించి నువ్వు అవహేళనగా మాట్లాడితే ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఉందని అడుగుతున్నాను. యువత యొక్క భవిష్యత్తు గురించి, వాళ్ళకి చేసినటువంటి పేపర్ లీకేజ్ గురించి కనీసం ఆమె ముఖానికి చక్కగా చదివిందా లేదా నాకు తెలియదు. నిజంగానే సరిగా చదివి జెన్యూన్గా ఉద్యోగాల కోసం ఏమైనా ప్రయత్నం చేసి ఏదైనా భవిష్యత్తు కోసం ఆలోచించుంటే ఈ రకమైన వ్యాఖ్యలు చేసేది కాదు. ఇవాళ కలర్ఫుల్గా రంగం నుంచి వచ్చినటువంటి నీకు ఆ కలర్ రంగంలో కూడా కష్టపడితేనే రంగంలో అభివృద్ధి చెందుతుంది. కానీ మరి నీవు యువతకి తన భవిష్యత్తు పట్ల అంధకారంలో వైపుకి వెళ్తున్నప్పుడు, లాఠీ చార్జీ చేస్తున్నప్పుడు, వాళ్ళ సమస్యల పట్ల వాటి కోసం యువత రోడ్డెక్కితే ఒక మురికిలో ఉన్నటువంటిగా మురికిల వాళ్ళలాగా నువ్వు దాన్ని అభివర్ణం చేసినావని అంటే నువ్వు ఎంత మురికి దానవో దీన్ని బట్టి అర్థమవుతున్నది. నీవు నీ డ్రెస్సు నీ విధానము నువ్వు మాట్లాడ నోరు తెరిస్తే మురికి కంపు కంగనాది. ఇవాళ కరెక్టే కదా, వాళ్ళకి చిన్న చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకోవడం రాలేదు వాళ్ళకి ఆమలాక, అందుకని బట్టల గురించి మాట్లాడేది. నిజంగా వాళ్ళు కూడా ఆమలక చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అక్కడ చింపుకొని ఇక్కడ చింపుకొని వేసుకుని ఉంటే అది ఫ్యాషన్గా చెప్పుండే వాళ్ళు. తల్లిదండ్రులు కష్టపడి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలంతా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని రోడ్లెక్కి పార్లమెంట్ని ప్రొటెస్ట్ చేస్తే ఇదే దమ్ము ధైర్యాన్ని నీ నరేంద్ర మోదీ గారిని ప్రశ్నించే దాంట్లో నీ యొక్క నిజాయితీని చూపింటే బాగుండేది. ఇవాళ అమిత్ షా గారిని ప్రశ్నించుంటే బాగుండేది. పార్లమెంటు సాక్షిగా కూడా మా యొక్క నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడితే ఆమె వాక్యాలను కూడా అవహేళనగా మాట్లాడినటువంటి నీకు ప్రియాంక గాంధీకి నీకు నక్కకు నాగలో కనుకున్నంత డిఫరెన్స్ ఉన్నది. ప్రియాంక గాంధీ ఎంత మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఇవాళ ప్రజల సమస్యల పట్ల మాట్లాడుతున్నది. నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ప్రజలతో గెలిచినని చెప్పుకున్నటువంటి నీకు ఇవాళ విద్యార్థుల సమస్యల పట్ల చిన్నగా నీరుగారే విధంగా ఇది సమస్యే కాదని కొట్టిపారేసి వాళ్ళని నువ్వు అభివర్ణించినటువంటి విధానాన్ని నేను ఖండిస్తున్నాను. యావత్ మహిళా లోకం కూడా భారతీయ జనతా పార్టీని ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి సన్యాసులను తీసుకొచ్చి చట్టసభల్లో నిలబెట్టి ఈ దేశాన్ని పాలించమన్నందుకు దేశ ప్రజలు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చినందుకు నిజంగా నేను బాధపడుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సమస్య పట్ల అవగాహన పెంచుకొని మాట్లాడండి. ఎక్కడ దాని ఉన్న సమస్య తీవ్రత పట్ల దాని పరిష్కారం కోసం మీరు ఆలోచించండి. ఇవాళ నిజంగానే వాళ్ళు కాకృచులు అయ్యుండి వాళ్ళు మురికి కూపంలో ఉన్న వాళ్ళు అయ్యుంటే మరి నీ నరేంద్ర మోదీ గారు అదే మురికి కూపంలో ఉన్నటువంటి అదే రైల్వే ట్రాక్ పైన ఛాయ్ అమ్ముకొని ప్రధానమంత్రి అయ్యింది కదా. మరి ఇవాళ మురికిలో నుంచి వచ్చినటువంటి ఈ మురికి పిల్లలు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తే అది తప్పయిందా అంటున్నా. ఆ తల్లి పుట్టుక ఇవాళ తప్పైందా అని అడుగుతున్నాను. వాళ్ళ పెంపకం తప్పైందా అని అడుగుతున్నాను. సిగ్గుమాల రాజకీయాల కోసము నీ ఐడెంటిటీ క్రైసిస్ కోసం నువ్వు ఏదైనా మాట్లాడితే నాలుక జీరుస్తాం, గుర్తుపెట్టుకో కంగన. నీ సినిమాలు కూడా అసలు బ్యాన్ చేసే పరిస్థితి ఈ దేశంలో వచ్చే దానికి దిగజారి మాట్లాడకు రాజకీయాలు. నీకు ఇచ్చినటువంటి నేర్చుకోవాలి. నేను 2 నేషనల్ ఈ 28 ఏళ్లలో ఆ పిల్లలు రోడ్ల మీద ఉన్న స్కిల్ నేర్చుకుంటూ అయిపోతాయి ఈ ఉద్యమాలు ఎందుకు. అదే అంత ఏజ్ లో నాకు 2 నేషనల్ అవార్డులు వచ్చినాయని చెప్పి కూడా స్కిల్ అంటే యాక్టింగ్ స్కిల్ అందరికీ రాదు. నువ్వు ఎంత యాక్టింగ్ ఇప్పుడు తెర వెనక ఒక లైఫ్, తెర ముందు ఇంకొక లైఫ్. తెర వెనక నీ జీవితం ఏందో అందరికీ తెలిసిపోయింది నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి. తెర ముందు ఏంటి స్క్రిప్ట్ ఏమి ఇస్తే అది యాక్ట్ చేయడమే కదా నువ్వు చేసేది. దాని ద్వారా ఇదే ప్రపంచం అని ప్రజలు అనుకొని నీ సినిమాలు చూసారు, నీకు ఇంత ఫేమ్ని ఇచ్చారు. నిజంగానే ఈ ప్రేక్షకులే ఈ మురికిలో ఉన్నటువంటి వాళ్ళు నీ సినిమాలు చూసకపోయి ఉంటే నీకు క్రేజ్ ఎక్కడిది, ఇవాళ నరేంద్ర మోదీ గారు నీకు సీట్ ఎక్కడిది, ఇది కదా నువ్వు ఆలోచించాల్సింది. కాబట్టి సినిమాలు చూసేటువంటి వాళ్ళు కూడా రాజకీయాలకి వచ్చినటువంటి వాళ్ళ పట్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడని తెలియజేస్తున్నా. అందుకనే రంగులను చూసి కలర్ల నుంచి వచ్చేటువంటి పిక్చర్లను చూసి
మోసపోకండి. వాస్తవాలు ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల అవగాహనతో ఉన్నటువంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలని కోరుకోండి. అప్పుడు ఈ రకమైనటువంటి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు వినే పరిస్థితి మనకు రాదని సందర్భంగా తెలియజేస్తున్నా. సో ఒక భరతమాతని అవమానించినటువంటి కంగనా గారు చట్టసభలో ఉండడానికి నైతిక హక్కు లేదు. ఇమీడియట్గా ఆమె పైన యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. మహిళల్ని అవమానించినటువంటి మరొక మహిళగా ఇవాళ ఆమెకు ఆ చట్టసభలో ఉండే నైతిక హక్కు లేదు. కాబట్టి ఇమీడియట్గా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, భరతమాత పట్ల మీకు ప్రేమ ఉంటే, ఇవాళ అంధభక్తులను చెప్పుకునేటువంటి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఆమె పైన యాక్షన్ తీసుకోండి. యావత్తు యువతకి మహిళలకి కంగనతోన క్షమాపణ చెప్పించండి డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మేడం? అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇంజనీరింగ్ అంతా కూడా విత్ వేస్ట్ అని చెప్పిన దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు విద్యార్థి లోకంలో. ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి విధానాన్ని ఫస్ట్ ఏం మాట్లాడినారో వినండి. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? విద్యార్థులను ఉద్దేశించినప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నప్పుడు నా దగ్గరికి కాన్సెన్స్ నుంచి అయినా ఇతరత్ర ప్రదేశం నుంచి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఉద్యోగం కావాలని అడుగుతారు. వానికి ఏం ఉద్యోగం కావాలో వానికి క్లారిటీ లేదు. ఎక్కడ ఉద్యోగం ఉంటుందో క్లారిటీ లేదు వాడికి. మోర్ ఎవర్ ఒక లెటర్ ఇచ్చి లెటర్ ఫిల్ చేయి, ఒక అప్లికేషన్ రాయి, ఒక రిక్వెస్టింగ్ లెటర్ రాయి అంటే రాసే పరిస్థితి లేదంటే దట్ మీన్స్ ఇవాళ క్వాలిటీ లేనటువంటి ఎడ్యుకేషన్ వైపుకి వెళ్తున్నారు. స్కిల్డ్ లేనటువంటి వైపుకు యువత వెళ్తున్నారు. స్కిల్డ్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, కమ్యూనికేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, క్వాలిటీ వైపు ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. తల్లిదండ్రులు ఏమో నా కొడుకు బీటెక్ చేసిండు, బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ఉద్యోగానికి ఇంటర్వ్యూలకు పోతే వీడికి క్వాలిఫై అయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి అది పెంచుకోమని చెప్పినారు. తప్పెట్లా అవుతుంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడే కదా. తండ్రి బిడ్డల పట్ల జాగ్రత్త పడుతూ ఇది ఉండమని చెప్పడం ఎట్లా తప్పు అవుతుంది? దీన్ని కూడా రాజకీయ కోణంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు కాబట్టి, చేయలేకపోతున్నారు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పైన ఇవాళ ఈ రకమైనటువంటి చేస్తుందని సోకాల్డ్ పీపుల్స్ అంతా కూడా, వ్యతిరేకులంతా కూడా ఇది ప్రొపగండ చేస్తున్నారు. దయచేసి నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన బిడ్డలైతే మనం ఏం చేస్తాం? మూర్ఖులు. అందుకని వెనక కూడా చెప్పేటాడు, మూర్ఖరాజు అంట వాడు బట్టలు లేకున్నా రోడ్డు మీద నిలబడి నేను బట్టలు వేసుకున్నాను వాడు ఆనందపడ్డాడట. ఎవడో ఒకటి వచ్చి సార్ అందరు వచ్చి వాడి యొక్క మెప్పు కోసము బాగున్నావు అంటారట. లాస్ట్కి వచ్చి వాడిని చూసుకుంటే బట్టలు అనే సంగతి అప్పుడు అర్థమైందట. సో ఇవాళ తప్పు జరుగుతూ ఉన్నప్పుడు ఈ తప్పు ఇలా ఉన్నది సరి చేసుకోండి అని ఒక తండ్రి ప్లేస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హితోపదేశం చేయడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఎందుకు అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటిది అంటే ఏంటి? క్రైమ్ వేస్ట్ మీన్స్ వాట్? క్రైమ్ అనగానే ఇక్కడ ఏదో నేరపూరితమైన వర్డ్ అని అనుకుంటున్నారు అందరూ కూడా. ఇక్కడ చెప్పినటువంటి వర్డ్ ఏంటి అని అంటే మీ యొక్క సమయం వృధా అవుతున్నది, వాల్యూ అయినటువంటి సమయం వృధా అవుతున్నది, దానివల్ల నీ పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, నీవు సఫర్ అవుతున్నారు, దీని గురించి మీరు బయటపడండి అని అంటే మీరు ఒక క్వాలిటీ వైపుకి వెళ్ళండి అన్నారు. ఇవాళ మన దగ్గర ఐఐటీలు ఉన్నాయి. ఐఐటీలో ఉంటే ఐఐటీలను ఏం చేస్తున్నారు? వాటిని బెటర్ వైపుకి వెళ్ళాలి అనుకున్నప్పుడు టెక్నికల్ ఒకప్పుడు ఐఐటీ అంటే ఓన్లీ మెకానిక్ అని అదర్ ఉండేది. సో దీనిని కొంత అప్గ్రేడ్ వైపుకి తీసుకొని ఇవాళ వాటిని టీటీసీ వాటిగా కన్వర్ట్ చేశారు వాటిని. సో కన్వర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క స్కిల్ డెవలప్ అవుతుంది, నీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, మెరుగైన జీతం వస్తుంది, నీ లైఫ్ బాగుంటుంది కదా, నీ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. అట్లా మారుతున్న కాలానుగుణంగా మనం కూడా మనల్ని మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది. సో కొద్దిమంది చాలా వాంటెడ్గా కావాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలని ఒక ఎడ్యుకేషన్ తన దగ్గర ఉన్నదన్నటువంటి ఒక అక్కసుతోటే, నిజంగా ముఖ్యమంత్రి దగ్గర ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దానికి బాగుపడే మహాదశ వచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నారు. ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక యూనివర్సిటీకి వీసీని ఇచ్చినారా? ఇవాళ ఒక పదోన్నతులు కల్పించినారా? లేదు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చినారా? న్యూ రిక్రూట్మెంట్ చేస్తున్నారా? చేయలే. మరి ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు, ఇవాళ పదోన్నతులు కల్పించినారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్ వ్యవస్థ వైపుకి నడిపిస్తున్నారు. ఇవాళ దానికి ఎడ్యుకేషన్ పెట్టినటువంటి బడ్జెట్ను కూడా పెంచిచ్చడం జరిగింది. ఇవాళ ఇంకేమన్నా అవసరమైతే చెప్పడం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్లు ఎట్లయితే బయటకు వాళ్ళకి విదేశాలకి 10-15 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ కోసం వెళ్ళి అక్కడ ఉన్నది నేర్చుకోవడానికి ఎలా ఉంటారో టీచర్లకు కూడా ఆ రకంగా పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేశ భవిష్యత్తు ఎప్పుడూ కూడా క్లాస్ రూమ్లోనే ఉంటుంది. తరగతి రూమ్ నుంచే నీ భవిష్యత్తు మొదలవుతున్నది. పిల్లలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అక్కడి నుంచే. ఇవాళ అమెరికా లాంటి ఉండొచ్చు, జపాన్ లాంటి ఉండొచ్చు, రష్యా లాంటి కంట్రీస్ మీరు కంపారిజన్ చేసినట్లయితే ఎడ్యుకేషన్కి చాలా వాల్యూ ఇస్తారు. ఆ పిల్లలకి వాళ్ళకి ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చినా దానిని బెటర్ క్వాలిటీ వైపుకి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. మనం ఎందుకు అలా వెళ్ళకూడదు? తెలుగు మీడియం కాబట్టి తెలుగులోనే ఉండాలన్నా, ఇంగ్లీష్ వద్ద నాకు అక్కర్లేదా? కాబట్టి జరిగే వాటి పట్ల మన యొక్క అవగాహన పెరగాల్సిన అవసరం ఉన్నది. సరి అయిన రీతిలో ఈ దేశంలో మనం కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. మిగతా రాష్ట్రాలు కూడా మనని ఇన్స్పైర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ విషయాలు నిన్న చెప్పడం జరిగింది. అసలు విషయాలు చెప్పినవన్నీ వదిలేసి ఇంకో మాట కూడా చెప్పారు. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 50,000 రూపాయలు మనం ఫీజు కట్టి పంపిస్తున్నాం.
గవర్నమెంట్ యావరేజ్గా ఒక స్టూడెంట్ పైన 1,08,000 రూపాయలు వెచ్చిస్తుంది. ఎందుకు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు? గవర్నమెంట్ వైపుకి అనుకున్నంతగా ఆశాజనకం వైపుకి ఎందుకు మూవ్ ఆన్ అవుతలేరు? రండి, సిస్టాన్ని చేంజ్ చేసాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. ఇవాళ చాలామంది అప్పుల పాలు అవుతున్నారు, ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు అని అంటే పిల్లలకి ఇచ్చే చదువుల కోసం ఎక్కువ డబ్బులు వెచ్చిస్తున్నారు. ఈ వ్యవస్థ బాగుపరిచినప్పుడు మీరు ఆటోమేటిక్గా దీని వైపుకి తీసుకోండి అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు 23,000 దాకా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా తీసేస్తున్నారు అని చెప్పి ఎక్కడ చదువుకోవాలి మరి స్కూల్ government schools? రాష్ట్రంలో ఉన్నవే 23,000 స్కూళ్ళు. అన్ని తీసేస్తే ఏమొస్తుంది? దాంట్లో లేదు కదా. గతంలో కేసీఆర్ 4,000 స్కూల్ పనిచేస్తున్నాడు. సో ఇవాళ స్టూడెంట్ రేషియోలో టీచర్ ఉంటారు. సో ఆ రేషియోలో ఎక్కడెక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది, దీన్ని ఏ విధంగా తీసుకోవాలని ఆలోచిస్తారు. ఏం పిల్లల దగ్గర తీసుకెళ్ళి బడి పెట్టి టీచర్ని పంపించి వృధా ఖర్చే కదా, వాళ్ళకి ఇచ్చే జీతాలు మనం కట్టే ట్యాక్సే కదా, దాన్ని ఇంకో దగ్గర ఉపయోగించుకుంటాం కదా. కాబట్టి ఇది ఒక ఇల్లైనా ప్రభుత్వమైనా ఒకటే అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీడియా కూడా దీనికి సహకరించి మంచి విషయాలు ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్ లైన్లో ఎడ్యుకేట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని నేను మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మామూలుగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నందుకు నన్ను తిడుతున్నారని చెప్పారు కదా, మరి ఏరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎవరు సముద్రం లేరా? నేనేం చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయనకు ఒక విజన్ ఉండదు. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. కేజ్రీవాల్ గారి పేరు అంత తక్కువ సమయంలో మారుమోవడానికి కారణం ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలమైన మార్పులు తెచ్చి ఒక జడ్జి అయినా, ఇంట్లో అటెండర్ పిల్లోడైనా, పనిచేసే పిల్లోడైనా ఒకటే బల్ల చదువుకోవాలి, ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో చదివే పోరగానికి కూడా వీళ్ళే ఫీజు కట్టే విధంగా, అంటే గవర్నమెంట్లో అడ్మిషన్ దొరికినప్పుడు ప్రైవేట్లో చదివాడు కూడా వీళ్ళే ఫీజు కట్టే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు. సో దాన్ని కూడా అంటే ఆయన ఒక విజన్తో ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా నాకు అవకాశం వచ్చింది, జీవితంలో ఫలానా ముఖ్యమంత్రి ఫలానా పని చేశాడు, ఫలానాది ఉన్నది ఎవరైనా కోరుకుంటారు కదా. సో యాజ్ అ సిటిజన్గా నేను ఊర్లో ఉన్నప్పుడు నేను మా కొండారెడ్డిపల్లిలో గవర్నమెంట్ బల్లె చదువుకున్నా. ఇవాళ నేను గవర్నమెంట్లో బల్లె చదువుకొని ఇక్కడ దాకా ముఖ్యమంత్రి రాగలిగినంటే కొంత నా స్వయం కృతం నేను చేసిన కష్టం అనేది నాకు ఉండింది. బట్ మీకు చాలా బెటర్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ సిస్టమ్ పాలసీ నేను మార్చాలనుకుంటున్నా. దానికి ముఖ్యమంత్రి దగ్గర ఉంటేనే ఎవరైనా కూడా ఏదైనా చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకొకరి దగ్గర ఉంటే తను అనుకున్న విజయం చేయగలుగుతారో చేయలేరో కదా, ఆ యాంగిల్లో అనుకోవచ్చు కదా. మేడం, రాష్ట్రంలో ఒక కొత్త జీవనం తీసుకురావచ్చు కదా, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల్ని చదివేయాలని. డెఫినెట్గా ఇప్పుడు మార్పు అనేది ఒకటేసారి కాదు, రాత్రికి రాత్రే ఏది జరిగిపోదు. 1 by 1 అన్నది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. అది కూడా ఒక రోజు వస్తుంది, రాకుండా ఉండదు. ఇప్పటికిప్పుడే పెట్టేసామనంటే ఏమంటారు, మీరే క్వశ్చన్ చేస్తారు. అది నా ఇష్టము, నా పిల్లోడి ఇష్టము, మీరు ఎలా మాట్లాడతారని మీరు కూడా అంటారు. కాబట్టి ఇది నేను బెటర్ వైపు మెరుగు చేస్తున్నా చూపిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మీరు రిజల్ట్స్ కూడా మీరు గమనించండి. పిల్లల స్కూల్ అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీకు 40,000 స్టూడెంట్స్ పెరిగినారు. కంపేర్ చేసినప్పుడు స్టూడెంట్స్ పర్సంటేజ్ పెరిగింది. అట్లాగే పాసింగ్ పర్సంటేజ్ కూడా ప్రభుత్వ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళకి మీరు కంపారిజన్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ 100% ఇవాళ రిజల్ట్ వచ్చింది. సో మనం ఇన్ని వేల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ వ్యవస్థలో మనం ఖర్చు పెట్టి తల్లిదండ్రుల కష్టార్జితం అంతా అక్కడ పెట్టి మీ యొక్క రిజల్ట్కి వచ్చేసరికి గవర్నమెంట్ గుడ్ పర్ఫార్మెన్స్లో ఉంది అనుకున్నప్పుడు ఇది మనం ఎంకరేజ్ చేయాలి కదా. సో ఇదంతా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఫస్ట్ టైం అనుకుంటారు గవర్నమెంట్ అనగానే ఒక నెగిటివ్ ఫోబియాలో ఉంటారు. గవర్నమెంట్ అనగానే సరిగా పట్టించుకోరు, అది స్కూల్ అయి ఉండొచ్చు, హాస్పిటల్ అయి ఉండొచ్చు. సో ఆ ఫోబియాని రిమూవ్ చేయడం కోసమే తన వంతుగా ఇవాళ కృషి చేస్తూ ముందుకు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి దానికి సామాజిక కోణంలో సమాజ బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నేను సందర్భంగా గుర్తు చేస్తూ యావత్ తెలంగాణ ప్రజలకి నా రిక్వెస్ట్ ఒకటి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో మీరు వీడియో వినండి. రాజకీయ కోణంలో కొద్దిమంది రాజకీయ ప్రొపగండా కోసం నెగిటివ్ లైన్లో వాళ్ళు మిమ్మల్ని ఏదో పెట్టి ఏమో చేయాలనుకుంటే అది నమ్మకండి. 100% మన ముఖ్యమంత్రి మన కోసం ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగు చేయడం కోసం తన వంతు 100% ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలని స్కిల్డ్ వైపుకి తీసుకెళ్ళండి. నిరుద్యోగ యువతను ఉద్యోగాల కోసము ఇంకా స్కిల్డ్ పెంచుకోండి. ఇంకా ఏమైనా అవసరమైనప్పుడు ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, సహాయ సహకారం చేయండి, మేము ముందుంటామని చెప్పడం జరిగింది.